వెల్కమ్ టు సుధీర్ ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సుధీర్ సార్ని. 2024 డిసెంబర్ 8 ఇవాల్టి కరెంట్ అఫైర్స్ క్లాస్ ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ మీ ఫ్రెండ్స్ ఉంటే కనీసం వారికి ముగ్గురికి షేర్ చేయండి. ఒక క్లాస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. భారతదేశంలో క్వాంటమ్ ఎర్త్ స్టేషన్ను ఎక్కడ ఏర్పాటు చేశారు? భారతదేశంలో క్వాంటమ్ ఎర్త్ స్టేషన్ను లడాఖ్లో ఏర్పాటు చేయడం జరిగింది. లడాక్ అనమాట. చూడండి, క్వాంటమ్ ఎర్త్ స్టేషన్ అనమాట. ఇక్కడ భారతదేశం ఇప్పుడు ప్రజెంటు శాటిలైట్ ఆధారిత కమ్యూనికేషన్ను తీసుకుంది అనమాట. కానీ దానికంటే విభిన్నంగా ఇప్పుడు క్వాంటమ్ శాటిలైట్ ఆధారంగా కమ్యూనికేషన్ను ఉపయోగించుకోవాలని చూస్తూ ఆ క్రమంలో భాగంగా ఇక్కడ మనకి క్వాంటమ్ ఎర్త్ స్టేషన్ను లడాఖ్లో నిర్మించడం జరిగిందనమాట. గుర్తుపెట్టుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. ఉపగ్రహ ఆధారిత క్వాంటమ్ సమాచార టెక్నాలజీపై భారతదేశం దృష్టి పెట్టిందనమాట. ఉపగ్రహ ఆధారిత క్వాంటమ్ సమాచార టెక్నాలజీపై భారతదేశం దృష్టి పెట్టిందనమాట. సాంప్రదాయ శాటిలైట్ కమ్యూనికేషన్ కంటే ఈ క్వాంటమ్ కమ్యూనికేషన్లు బాగా ఎక్కువ వేగంగా పనిచేస్తాయని చెప్పడం జరుగుతూ ఉందన్నమాట. అదే సాంప్రదాయ శాటిలైట్ల విషయానికి వస్తే కనుక మెగా హెడ్జు గిగా హెడ్జును ఉపయోగిస్తారనమాట. అదే క్వాంటమ్ కమ్యూనికేషన్ల విషయానికి వస్తే కనుక ఇక్కడ టెరా హెడ్జ్ను ఉపయోగిస్తారనమాట. టెరా హెడ్జ్. ఈ క్రమంలో భాగంగా అత్యంత ఎక్కువ రెట్లు అంటే మామూలుగా శాటిలైట్ ఉపగ్రహాల కంటే ఈ క్వాంటమ్ ఉపగ్రహాల వేగం బాగా ఎక్కువ రేట్లు ఉంటుందన్నమాట. కాబట్టి ఈ విధానాన్ని అనుసరిస్తున్నారు. భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఈ క్వాంటమ్ ఎర్త్ స్టేషన్ ఇప్పుడు లడాఖ్లో నిర్మించడం చూస్తూ ఉన్నామన్నమాట. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ అనేటువంటి పదంతో వచ్చినప్పుడు ఇంపార్టెంట్ విషయాలు ఉంటాయి. అందులో మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ కాబట్టి చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. సెకండ్ క్వశ్చన్. పిఎం కిసాన్ పథకం 18వ విడత కింద కేంద్ర ప్రభుత్వం ఎంత విడుదల చేసినది? చూడండి, పిఎం కిసాన్ పథకం కింద 18వ విడత కింద కేంద్ర ప్రభుత్వం ఎన్ని కోట్ల రూపాయలు విడుదల చేసింది ప్రజెంట్ అంటే కనుక 20,657 కోట్లు. 20,657 కోట్లు. గుర్తుపెట్టుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ మనకు రీసెంట్గా ఎగ్జామ్స్లో అడిగారు 17వ విడత కింద ఎంత విడుదల చేశారని. కాబట్టి ఇది ఇప్పుడు 18వ విడత అనమాట. ప్రతి ఏటా కూడా రైతుకు 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది ఈ పథకం కింద. మనందరికీ తెలుసు ఆ విషయం. ఇప్పుడు ఆ 18వ విడత కింద ఎన్ని కోట్లు విడుదల చేసిందంటే కేంద్ర ప్రభుత్వం 20,657 కోట్లు అనమాట. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. ఇక్కడ పిఎం కిసాన్ అనేటువంటి స్కీమును ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2019 ఫిబ్రవరి 1వ తారీఖున ప్రారంభిస్తాడనమాట. దాన్ని మొట్టమొదటిసారిగా ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్లో ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ స్కీమ్ను ప్రారంభించడం జరిగిందనమాట. ప్రతి ఏటా ఇప్పుడు ప్రజెంట్ 6,000 రూపాయలు రైతుకు 3 విడతలుగా 2,000, 2,000, 2,000 అట్లా 3 విడతలుగా అందిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఓకేనా, కాబట్టి పిఎం కిసాన్ అనే స్కీమ్ చాలా గొప్ప స్కీమ్. ప్రధానమంత్రి కిసాన్ స్కీమ్ అనమాట. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అంటారు. ఓకేనా, సమ్మాన్ నిధి. దీని కింద ఇప్పుడు 20,657 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తూ వార్తల్లో ఉంది. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి ఎవరు ఇప్పుడు ప్రజెంట్? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి అందరూ కూడా. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి ఎవరు? థర్డ్ క్వశ్చన్. నబ్రాస్కా రాష్ట్రంలో గాంధీ విగ్రహం ఆవిష్కరించబడగా ఇది ఏ దేశంలో కలదు? చూడండి, నబ్రాస్కా అనేటువంటి ఒక స్టేట్ అనమాట. ఇది అమెరికా దేశంలో ఉంటుంది. నబ్రాస్కా అనేటువంటి రాష్ట్రం అనమాట. అమెరికాలో మొత్తం 50 స్టేట్స్ ఉంటాయి. అందుకే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అంటారు. 50 రాష్ట్రాలతో కూడుకొని ఉంటుందన్నమాట అమెరికా. అందులో ఒకటి నబ్రాస్కా. ఈ నబ్రాస్కా రాష్ట్ర రాజధాని లింకన్ అనమాట. నబ్రాస్కా రాష్ట్ర రాజధాని లింకన్. నబ్రాస్కా రాష్ట్ర రాజధాని లింకన్లో గవర్నర్ జిమ్ పైలాన్
ఈ గాంధీ ప్రతిమను ఆవిష్కరించడం జరిగిందనమాట. అక్కడ ఉన్నటువంటి గవర్నర్ జిమ్ పైలన్ అతను గాంధీ ప్రతిమను ఆవిష్కరించాడు. గాంధీ సిద్ధాంతాలు చాలా గొప్పవే అని ఆయన చెప్పడం జరిగిందనమాట. అంతేకాదు పసిఫిక్ వాయువ్యంలో గాంధీ ప్రతిమకు ఒక భారతీయుడ నాయకుడికి గౌరవం దక్కడం ఇదే ప్రథమమని చెప్తున్నారు. ఒక భారతీయ నాయకుడికి గౌరవం దక్కడం ఇదే అంట ఫస్ట్. ఎక్కడ? అమెరికాలో పసిఫిక్ వాయువ్య ప్రాంతంలో ఒక భారతీయుడికి గౌరవం దక్కడం ఇదే ఫస్ట్ అని చెప్పి వాళ్ళు వెల్లడిస్తూ ఉన్నారనమాట. చాలా చాలా ఇంపార్టెంట్గా కొన్ని విగ్రహాలు ఎక్కడెక్కడ ఏర్పాటు అవుతున్నాయనేది మనం నోట్ చేసుకుంటూ రావాలి. అందులో భాగంగా ఈరోజు న్యూస్లో అన్ని పేపర్లో కనిపించినటువంటిదే గాంధీ ప్రతిమ ఈ నబ్రాస్కా రాష్ట్రంలోని లింకన్లో. ఓకేనా? రైట్. మహాత్మా గాంధీ 1869 అక్టోబర్ 2 జన్మించాడు. గుజరాత్లోని పోర్బందర్లో జన్మించాడు. కరమ్చంద్ గాంధీ పుతలీబాయి అనే దంపతులకు జన్మించాడు. ఇతని భార్య కస్తూరిబాయి. కుమారులు నలుగురు: దేవదాస్ గాంధీ, రామ్దాస్ గాంధీ, హరిలాల్ గాంధీ, మణిలాల్ గాంధీ. నలుగురు కుమారులు. ఇతనికి మహాత్మా అనే బిరుదును రవీంద్రనాథ్ ఠాగూర్ ఇచ్చాడు. జాతిపిత అనే బిరుదును సుభాష్ చంద్రబోస్ ఇచ్చాడు. బాపూజీ అనే బిరుదును జవహర్లాల్ నెహ్రూ ఇచ్చాడు. బాయ్ అని దక్షిణాఫ్రికాలో ఉన్న భారతీయులు సంబోధించేవారు. అర్ధనగ్న ఫకీర్ అని విన్స్టన్ చర్చిల్ పిలవడం జరిగింది గాంధీని. అర్ధనగ్న ఫకీర్, విన్స్టన్ చర్చిల్. ఇవి గాంధీకి ఉన్న టైటిల్స్. ఎవరెవరు ఏమని పిలిచారనేది మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. గాంధీ రాజకీయ గురువు గోపాలకృష్ణ గోఖలే. గాంధీ ఆధ్యాత్మిక గురువు లియో టాల్స్టాయ్. గాంధీ ఆత్మ సంరక్షకుడు సి రాజగోపాలాచారి. గాంధీకి గొప్ప సన్నిహితుడు భోగరాజు పట్టాభి సీతారామయ్య. మహాత్మా గాంధీ భారతదేశంలో చేసిన మొట్టమొదటి సత్యాగ్రహం చంపారన్ సత్యాగ్రహం. 1917లో బీహార్లో చంపారన్ సత్యాగ్రహం. రైతులకు మద్దతుగా తీన్ కతియా విధానానికి వ్యతిరేకంగా గాంధీ చేపట్టిన మొట్టమొదటి సత్యాగ్రహం. గాంధీ చేసిన రెండవ సత్యాగ్రహం అహ్మదాబాద్ మిల్లు కార్మికుల సమ్మె. 1918లో అహ్మదాబాద్ మిల్లు కార్మికులకు మద్దతుగా ఆయన నిలుస్తాడు. గాంధీ చేసిన మూడవ సత్యాగ్రహం ఖేదా సత్యాగ్రహం గుజరాత్లో జరుగుతుంది. రైతులకు మద్దతుగా ఖేదా 1918లో. తర్వాత రౌల సత్యాగ్రహం, తర్వాత ఖిలాఫత్ ఉద్యమం. ఇవి కూడా గాంధీ చేసిన సత్యాగ్రహాలు. తర్వాత గాంధీ సహాయ నిరాకరణ ఉద్యమం 1920లో చేస్తాడు. అతిపెద్ద ఉద్యమం ఇది, మొదటి అతిపెద్ద ఉద్యమం. తర్వాత దండి ఉద్యమం 1930 మార్చి 12వ తారీఖున ఆయన ప్రారంభిస్తాడు. 1930 మార్చి 12న దండి ఉద్యమం. తర్వాత వ్యక్తిగత సత్యాగ్రహం 1940లో రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో వ్యక్తిగత సత్యాగ్రహాన్ని గాంధీ చేపడతాడనమాట. గాంధీ చివరి సత్యాగ్రహం భారతదేశంలో, గాంధీ చివరి ఉద్యమం భారతదేశంలో క్విట్ ఇండియా ఉద్యమం 1942 ఆగస్టు 8. 1942 ఆగస్టు 8 క్విట్ ఇండియా అనమాట. డూ ఆర్ డై అనే నినాదాన్ని అక్కడ ఇస్తాడు క్విట్ ఇండియా ఉద్యమంలో. మహాత్మా గాంధీ ఒకే ఒక కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షుడు అనమాట. 1924 బెల్గాం కాంగ్రెస్ సమావేశానికి మహాత్మా గాంధీ అధ్యక్షుడు. ఆయన 1934లో భారత జాతీయ కాంగ్రెస్కు రాజీనామా చేయడం జరుగుతుంది. 1934లో రాజీనామా చేస్తాడు కాంగ్రెస్కి. కాబట్టి గుర్తుంచుకోవాలి, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్గా. క్వశ్చన్ నెంబర్ 4. 68వ ఐక్యరాజ్య సమితి అనుబంధ నార్కోటిక్స్ డ్రగ్స్ కమిషన్కు ఏ దేశం ఎంపిక చేయబడినది? చూడండి, చాలా ఇంపార్టెంట్గా 68వ ఐక్యరాజ్య సమితి అనుబంధ నార్కోటిక్స్ డ్రగ్స్ కమిషన్ ఏ దేశం ఎంపిక చేయబడిందంటే భారతదేశం. ప్రతి ఏటా కూడా మనకి సమావేశాలు నిర్వహిస్తారనమాట. అలా 68వ ఈ సమ్మిట్ ఎక్కడ జరగబోతూ ఉందంటే మన భారతదేశంలో జరగబోతూ ఉందన్నమాట. మొట్టమొదటిసారిగా ఈ కమిషన్ భారతదేశంలో సమ్మిట్ను నిర్వహించబోతూ ఉందన్నమాట. ఇదివరకు ఎప్పుడు కూడా మన భారతదేశంలో ఈ సమ్మిట్ జరగలేదు. డ్రగ్స్ను కంట్రోల్ చేయడం కోసం ఐక్యరాజ్య సమితికి సంబంధించిన గొప్ప సంస్థ ఇదనమాట. యునైటెడ్ నేషన్ కమిషన్ ఫర్ నార్కోటిక్స్ డ్రగ్స్. మళ్ళీ చెప్తున్న సంస్థ పేరు యునైటెడ్ నేషన్ కమిషన్ ఫర్ నార్కోటిక్స్ డ్రగ్స్ అనమాట. ఇది 1946లో ఏర్పడింది. దీని ప్రధాన కార్యాలయం ఆస్ట్రియా రాజధాని వియన్నాలో ఉంటుందన్నమాట. ప్రధాన కార్యాలయం ఆస్ట్రియా రాజధాని వియన్నా. ఎవరి ఇయర్ చైర్పర్సన్ మారుతూ ఉంటారనమాట. కాబట్టి 68వ కమిషను మన భారతదేశానికి రావడం జరిగింది. గుర్తుపెట్టుకోవాలి, 68వ కమిషను, దీనికి సంబంధించిన సమావేశము మన భారతదేశంలో నిర్వహించనున్నారనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి.
చాలా ఇంపార్టెంట్ అనమాట. మొట్టమొదటిసారిగా మన భారతదేశంలో ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి జరుగుతూ ఉంది కాబట్టి ఒక సంస్థ సమావేశము మనము ఇంపార్టెంట్‌గా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నమాట. అందరూ కూడా దయచేసి లైక్ చేయండి. ప్రతి ఒక్కరు లైక్ చేయాలి. ప్లీజ్ క్లాస్ ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా లైక్ చేయండి. మీరు ఎగ్జామ్స్ రోజు ఒక 50 క్వెషన్లు జనరల్ స్టడీస్ రాసుకోవాలనుకుంటే కూడా మాకు 8186 006848 అనే నంబర్‌కి ₹50 చెల్లించినట్లయితే గనక మేము ప్రతిరోజు మీకు ఒక 50 క్వెషన్లు ప్రతిరోజు సాయంత్రం 4:30కి మీకు ఫార్వర్డ్ చేస్తాం. వాటిని మీరు రాయొచ్చు. లేదా రాయలేని వాళ్ళు సమయం కేటాయించలేని వాళ్ళకు కీ పేపర్ అయితే మేము పంపించడం జరుగుతుందనమాట. కాబట్టి అందరూ కూడా యుటిలైజ్ చేసుకోండి. ప్రతిరోజు 50 క్వెషన్స్ అనమాట. మీకు నెలకు చాలా ఎక్కువ క్వెషన్స్ అయిపోతాయి. అలా ప్రతి నెల మీరు రాస్తూ పోతారు. అవన్నీ కూడా రివిజన్ చేసుకుంటూ వస్తూ కూడా మీకు చాలా ప్లస్ అవుతుంది ఎగ్జామ్స్‌కి అనమాట. కాబట్టి అందరూ యుటిలైజ్ చేసుకోండి. ఓకేనా? రైట్. ఏ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళైనా మీరు రాసుకోవచ్చు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు. క్వెషన్ నెంబర్ 5. ఇటీవల ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ వరల్డ్ మెడిటేషన్ డేని ఏ తేదీ నిర్వహించాలని నిర్ణయించినది? చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కొత్తగా ఒక దినోత్సవం వస్తూ ఉంది కాబట్టి ఇంపార్టెంట్. కానీ ప్రపంచంలోనే ఫస్ట్ టైము మెడిటేషన్ డేని చేయాలని నిర్ణయించారనమాట. ఎవరు నిర్ణయిస్తారు? ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ అనమాట. ఏ తేదీ నిర్ణయించింది మెడిటేషన్ డేగా చేయాలనేది కనుక, మెడిటేషన్ అంటే కనుక మనకు ధ్యానం యొక్క ప్రాముఖ్యతను గుర్తించిందనమాట ఐక్యరాజ్య సమితి. కాబట్టి ప్రతి ఏటా కూడా అందరూ కూడా ధ్యానం పైన అవగాహన చేకూర్చాలి అనే ఉద్దేశం మీద డిసెంబర్ 21వ తారీఖున ప్రతి ఏటా కూడా అందరూ కూడా ప్రపంచ ధ్యాన దినోత్సవాన్ని నిర్వహించాలి. అన్ని దేశాలు కూడా ధ్యానంలో మునిగి తేలాలి అని చెప్పేసి ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ తీర్మానించడం జరిగిందనమాట. ఫస్ట్ టైము ఈ ఏడాది నుంచే మనకి మెడిటేషన్ డేని నిర్ణయించింది. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్. ప్రపంచ ధ్యాన దినోత్సవం లేదా వరల్డ్ మెడిటేషన్ డే. ఇక్కడ ఆ క్వశ్చన్లో మెడిటేరియన్ అని ఉంది. అది మెడిటేరియన్ కాదు, మెడిటేషన్, ధ్యానం అన్నమాట. ఎప్పుడు? డిసెంబర్ 21. మనందరికీ తెలుసు యోగా డే ఎప్పుడు. యోగా డే ఎప్పుడు అంటే జూన్ 21 అని మనందరికీ తెలుసు. యోగా జూన్ 21 అనమాట. అదేవిధంగా ఇటీవలనే మనం చంద్రయాన్ పైన సక్సెస్ అయ్యామన్నమాట. మనం దక్షిణ ధ్రువం పైన దిగి ఆ క్రమంలో భాగంగా భారతదేశంలో కొత్తగా మనం స్పేస్ డేని చేయాలని నిర్ణయించింది అనమాట. నేషనల్ స్పేస్ డే అనమాట. ఎప్పుడు నేషనల్ స్పేస్ డే? ఆగస్టు 23, 2023 ఆగస్టు 23వ తారీఖున చంద్రయాన్ 3 దక్షిణ ధ్రువం పైన ల్యాండ్ కావడం జరిగిందనమాట. ఆగస్టు 23. అందుకే మనం నేషనల్ స్పేస్ డేని నిర్వహిస్తూ ఉన్నాం. ఆ విషయం కూడా మనకు తెలుసు. ఇంటర్నేషనల్ స్పేస్ డే ఎప్పుడు? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి అందరూ కూడా. ఇంటర్నేషనల్ స్పేస్ డే ఎప్పుడు? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి అందరూ కూడా. చూద్దాం ఇంటర్నేషనల్ స్పేస్ డే ఎప్పుడు. క్వశ్చన్ నెంబర్ 6. ప్రపంచంలోనే అతి చిన్న రోబోను ఏ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు రూపొందించారు? ప్రపంచంలోనే అతి చిన్న రోబోను ఏ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు రూపొందించారంటే కనుక కార్నెల్, అమెరికాలో ఉంటుందన్నమాట కార్నెల్ విశ్వవిద్యాలయం. ఆ కార్నెల్కు చెందినటువంటి విశ్వవిద్యాలయ పరిశోధకులు లేదా శాస్త్రవేత్తలు అత్యంత చిన్న రోబోను రూపొందించి వార్తల్లో ఉన్నారన్నమాట. ఏ యూనివర్సిటీ? కార్నెల్ యూనివర్సిటీ. ఏ దేశంలో ఉంది? అమెరికాలో ఉందన్నమాట. ఏం చేసింది? ఇప్పుడు అత్యంత చిన్న రోబోను రూపొందించిందనమాట. కని విని ఎరగనంత చిన్న రోబో అనమాట ఇది. కని విని ఎరగనంత చిన్న రోబో అంట ఇది. ఇట్లాంటి 30,000 రోబోలను ఒక సూది కొనపైన ఉంచచ్చంట. చూడండి ఎంత చిన్న రోబోనంగా మీరు అర్థం చేసుకోవాలి. 30,000 రోబోలను, ఇలాంటి 30,000 రోబోలను ఒక సూది కొనపైన ఉంచచ్చంట. అంత చిన్న రోబో అనమాట. ఒక చిన్న రోబో అయినప్పటికి కూడా ఇది తన యొక్క కదలికల సామర్థ్యాలను కలిగి ఉందన్నమాట ఈ రోబో చాలా చక్కగా వైద్య రంగంలో కానీ, భౌతిక శాస్త్రంలో కానీ ఇట్లాంటి అనేక విషయాల్లో దీన్ని బాగా ఉపయోగించుకోవచ్చంట. శరీర కణజాలాలకు సంబంధించి కూడా ఈ నమూనా వెళ్ళగల సామర్థ్యం ఉందన్నమాట. శరీర కణజాలాల్లో కూడా వెళ్ళగల సామర్థ్యం ఈ రోబోకు ఉందంట. కాబట్టి దీన్ని అనేక వైద్య రంగాల్లో దీన్ని బాగా ఉపయోగించుకోవచ్చు అని చెప్తూ ఉన్నారనమాట ఇక్కడ ఉన్నటువంటి శాస్త్రవేత్తలు.
అంత చిన్న రోబో అనమాట ఇది. ఓకేనా, ఒక సూది కొనపైన ఇట్లాంటి 30,000 రోబోలను ఉంచవచ్చు అంటే మనం అర్థం చేసుకోవాలి ఇంకా ఎంత చిన్న రోబో ఇది అని. కార్నెల్ యూనివర్సిటీ రోజు వార్తల్లో ఉందన్నమాట. కాబట్టి గుర్తుపెట్టుకోండి ఇదంతా కూడా. క్వశ్చన్ నెంబర్ 7. భారతదేశంలో ఏ రాష్ట్ర యూనివర్సిటీలో విద్యార్థినులకు ఋతుక్రమ సెలవులు మంజూరు చేశారు? చూడండి, భారతదేశంలో ఏ రాష్ట్ర యూనివర్సిటీలో విద్యార్థినులకు ఋతుక్రమ సెలవులు మంజూరు చేశారంటే కనుక ఆన్సర్ సిక్కిం. సిక్కిం యూనివర్సిటీ. ఓకేనా, ఈ విద్యార్థినులు ఎవరైతే ఉంటారో వారికి నెలలో ఒకరోజు ఋతుక్రమ సెలవులను మంజూరు చేయడం జరిగిందనమాట. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఒక వినతి పత్రాన్ని అందించారనమాట. అక్కడ విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఒక వినతి పత్రాన్ని అందించారనమాట. ఓకే, దీనికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఉపకులపతి ఆయన ఒకరోజు ఋతుక్రమ సెలవును ఇస్తున్నట్లుగా చెప్పడం జరిగిందనమాట నెలలో. ఓకే, ఏ యూనివర్సిటీ? సిక్కిం యూనివర్సిటీ అనే విషయాన్ని మనం గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక్కడ నెలలో ఒక రోజు అనమాట. ఒక పరీక్షల సమయంలో తప్ప మిగతా రోజుల్లో నెలలో ఒకరోజు విద్యార్థినులు ఋతుక్రమ సెలవులను మంజూరు చేశారనమాట. అక్కడ ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళ యొక్క వినతి మేరకే అక్కడ ఉన్నటువంటి వీళ్ళు ఛాన్సలర్ వీళ్ళందరూ కూడా ఉంటారు కదా, వాళ్ళు ఆ నిర్ణయాలు తీసుకున్నారనమాట. సిక్కిం రాజధాని గ్యాంగ్టక్. సిక్కిం భాష అక్కడ నేపాలి. సిక్కిం రాష్ట్ర భాష నేపాలి అనమాట. సిక్కిం రాష్ట్ర హైకోర్టు గ్యాంగ్టక్ హైకోర్టు. సిక్కిం రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్. సిక్కిం రాష్ట్ర గవర్నర్ ఓం ప్రకాష్ మాథూర్. సిక్కింలో 32 అసెంబ్లీ స్థానాలు, ఒక లోక్సభ స్థానం, ఒక రాజ్యసభ స్థానం ఉంటుంది. 32 అసెంబ్లీ స్థానాలు, ఒక లోక్సభ స్థానం, ఒక రాజ్యసభ స్థానం ఉంటుంది అనమాట. క్వశ్చన్ నెంబర్ 8. కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ఉర్జావీర్ కార్యక్రమమును ఎక్కడ ప్రారంభించారు? కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ఉర్జావీర్ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్లో ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్లో కృష్ణా జిల్లాలోని పోరంకిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి కేంద్ర ఇంధన మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ఉర్జావీర్ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందనమాట. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఉర్జావీర్ కార్యక్రమం అంటే స్టేట్కి సంబంధించినది ఏం కాదు, దేశానికి సంబంధించినది. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించినటువంటిది అనమాట ఉర్జావీర్ కార్యక్రమం. కాకపోతే ఇది ఎక్కడ అంటే కనుక తెలుగు రాష్ట్రాల్లో ఒకటైనటువంటి ఆంధ్రప్రదేశ్లో కృష్ణా జిల్లాలోని పోరంకిలో కేంద్ర ఇంధన శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి. 1998లో దేశంలోనే మొట్టమొదటిసారిగా విద్యుత్ సంస్కరణలు చేపట్టిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అంట. 1998లో ఆనాటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు కాలంలోనే దేశంలోనే మొట్టమొదటిసారిగా విద్యుత్ సంస్కరణలు చేపట్టడం జరిగిందని చెప్తూ ఉన్నారన్నమాట. దానిలో భాగంగా ఇంధన రంగానికి దేశంలోనే ఎంతో ప్రాముఖ్యత ఉందని, వికసిత్ భారత్ సాధించేందుకు మనం ఇంధన శాఖలో కూడా మరింతగా మనం డెవలప్ కావాల్సిన అవసరం ఉందని చెప్పడం జరిగిందనమాట. ఉర్జావీర్ అనేటువంటి కార్యక్రమంలో 1,00,000 మందిని చేర్పించాలనేటువంటిది నిర్ణయం తీసుకున్నారనమాట. దానిలో భాగంగా 15 రోజుల ముందు పిలిపిస్తే ఒక వారంలోనే 12,000 మంది ఉర్జావీర్లు అయ్యారంట. 1,00,000 మందిని చేర్పించాలని అనుకున్నారంట. 15 రోజుల ముందు పిలిపించారంట. ఒక వారంలోనే 12,000 మంది ఉర్జావీర్లుగా మారడం జరిగిందనమాట. దీనిలో భాగంగా ఇంధన శాఖలో భాగంగా మనం రానున్న కాలంలో మరింతగా డెవలప్ కావాల్సిన అవసరం ఉందన్నమాట. ఏదైతే సోలార్ పవర్ ఉందో, అదేవిధంగా విండ్ పవర్ ఉందో, వేవ్ పవర్ ఉందో, బ్యాటరీలకు సంబంధించినటువంటి విద్యుత్ ఉందో, అన్ని రకాలుగా మనం లక్ష్యాలను సాధించాలని అక్కడ నిర్ణయాలు తీసుకోవడం జరిగిందనమాట ఉర్జావీర్లో భాగంగా. ఓకేనా, ప్రతి ఉర్జావీరుకు 2,500 నుంచి 15,000 రూపాయలు ఆదాయం వచ్చే విధంగా, ఇళ్లలోనే ఉండి ఆదాయం వచ్చే విధంగా ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగిందనమాట. అంగన్వాడీలు సైతం వారికి స్టవ్లనిచ్చి విద్యుత్తును ఆదా చేసేటువంటి కార్యక్రమాన్ని మొదలుపెట్టారనమాట. ఓకేనా, తలసరి విద్యుత్ వినియోగమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రగతికి చిహ్నం అని చెప్పి పిలుపునివ్వడం జరిగిందనమాట. తలసరి విద్యుత్ వినియోగం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రగతికి చిహ్నంగా ఉంటుందని చెప్పి
నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించడం జరిగింది. కాబట్టి ఇట్లాంటివన్నీ కూడా మనకు ఈ ఉర్జావిరి కార్యక్రమంలో భాగంగా ప్రసంగంలో కొన్ని మాటలు వినిపిస్తున్నాయన్నమాట. అవన్నీ గుర్తుంచుకోవాలి. నైన్త్ క్వశ్చన్, రోమన్ క్యాథలిక్ చర్చిలో కార్డినల్గా నియమించబడిన భారత క్రైస్తవ మతాచార్యుడు ఎవరు? రోమన్ క్యాథలిక్ చర్చి అన్నమాట. కార్డినల్గా నియమించబడిన భారత క్రైస్తవ మతాచార్యుడు జాకబ్ కువకడ్. జార్జి జాకబ్ కువకడ్ అనేటువంటి ఒక క్రైస్తవ మతాచార్యుడు, కేరళకు చెందినటువంటి ఆర్చ్ బిషప్ అనమాట. ఇతను కేరళకు చెందినటువంటి ఆర్చ్ బిషప్ అనమాట. ఇక్కడ అతనికి ఒక గొప్ప హోదా లభించిందనమాట మన భారతీయుడికి, అదే కార్డినల్ హోదా. కానీ క్రైస్తవ మతంలో కార్డినల్ హోదా అనేటువంటిది మనకి అక్కడ చాలా గొప్పగా ఉంటుందన్నమాట. కానీ ఈ హోదాను క్రైస్తవ మతాచార్యుడైనటువంటి పోప్ ఫ్రాన్సిస్ ఆయనకు ఆ హోదాను ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఇమేజ్లో, ఆ హోదాను కూడా ఆయన అందజేస్తూ ఉన్నాడనమాట, కార్డినల్ హోదాను. ఓకేనా. సెయింట్ పీటర్ బసిలికాలో ఒక సమావేశంలో భాగంగా ఆ హోదాను ఆయనకు ఇవ్వడం జరుగుతుందన్నమాట. అక్కడ మనం చూస్తూ ఉన్నాం సెయింట్ పీటర్ బసిలికా చర్చి ఉంటుందన్నమాట. ఆ చర్చిలో ఆ హోదాను ఆయన పోపు అతనికి ఇవ్వడం జరుగుతూ ఉందన్నమాట, జాకబ్కి. ఓకేనా, రైట్. ఈ విషయాలను మైండ్లో పెట్టుకోండి. లాస్ట్ క్వశ్చన్, భారత క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐ కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు? భారత క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐ కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారంటే కనుక మనందరికీ తెలుసు, దేవజిత్తు సైకియా. ఈ దేవజిత్ సైకియా వచ్చేసి ఇప్పుడు బీసీసీఐ కార్యదర్శి అనమాట, సెక్రటరీ. ఎందుకంటే జైషా మనందరికీ తెలుసు ఐసీసీ ప్రెసిడెంట్ అయిపోయాడు అనమాట మన జైషా. ఇంతకుముందు ఆయన బీసీసీఐ సెక్రటరీగా ఉండేవాడు. బీసీసీఐ సెక్రటరీగా ఉండడం వల్ల ఆ పదవి ఖాళీ కావడం వల్ల ఇప్పుడు ఆ పదవిని ఎవరు స్వీకరించారు బీసీఐకి సెక్రటరీగా అంటే కనుక ఈ దేవజిత్తు సైకియా అనమాట. ఇమేలో చూడొచ్చు, ఒక పక్క జైషా ఉన్నాడు, ఒక పక్క దేవజిత్తు సైకియా ఉన్నాడనమాట. దేవజిత్ సైకియా బీసీసీఐ అంటే బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా, తెలుగులో భారత క్రికెట్ నియంత్రణ మండలి అంటారు. బీసీసీఐ ఏర్పడిన సంవత్సరం 1928. బీసీసీఐ ప్రధాన కార్యాలయం ముంబై. బీసీసీఐ ప్రస్తుత చైర్మన్ ప్రెసిడెంట్ రోజర్ బిన్నీ అనమాట. ప్రెసిడెంట్ అంటారు రోజర్ బిన్నీ. వైస్ ప్రెసిడెంట్ వచ్చేసి రాజీవ్ శుక్లా. వైస్ ప్రెసిడెంట్ ఎవరున్నారు బీసీసీఐకి? రాజీవ్ శుక్లా ఉన్నాడనమాట. అదేవిధంగా సీఈఓ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఎవరున్నారు? హెమాంగ్ అమీన్ అనమాట. ఇంకా సెక్రటరీగా ఎవరు ఇప్పుడు అంటే కనుక దేవజిత్ సైకియా. ఇది బీసీసీఐ అనమాట, బీసీసీఐ. ఇక్కడ ఆప్షన్స్లో మనం చూస్తే ఇటీవల కొత్తగా వచ్చిన వాళ్ళే వీళ్ళందరూ కూడా. దేవజిత్ సైకియా, మన్మోహన్, బిఆర్ గవాయ్, షమీ సిల్వా. మన్మోహన్ ఎవరు అంటే కనుక ఇటీవల సుప్రీంకోర్టు నూతన న్యాయమూర్తిగా నియమించబడ్డాడు. ఎవరంటే కనుక అతనే మన్మోహన్ అనమాట. అదేవిధంగా బిఆర్ గవాయ్, నల్సా, NALSA నల్సా. ఓకే, నల్సాకు చైర్మన్గా ఇటీవల బిఆర్ గవాయ్ అనమాట, బిఆర్ గవాయ్. షమీ సిల్వా, ఆసియా క్రికెట్ కౌన్సిల్కి ఇటీవలనే ప్రెసిడెంట్గా నియమించబడ్డాడు షమీ సిల్వా. ఆసియా క్రికెట్ కౌన్సిల్ ACC అంటాం. ఇక్కడ షమీ సిల్వా. ఇవన్నీ మనం చెప్పుకున్నాం గతంలో అనమాట. ఇవి ఇవాళ కరెంట్ అఫైర్స్. ప్రతి ఒక్కరు కూడా ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. కానీ అదేవిధంగా ఎగ్జామ్స్ ప్రతిరోజు కూడా 50 క్వశ్చన్స్ మీకు ఎగ్జామ్ రూపంలో పెట్టడం జరుగుతుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఖచ్చితంగా ఎగ్జామ్స్ రాసుకుంటూ రావాలన్నమాట, అన్ని సబ్జెక్టులను మనం రివిజన్ చేసుకోవడం కోసం. కాబట్టి ఎగ్జామ్స్ మీకు పనికొస్తాయి. అతి తక్కువ అమౌంట్తో నెలకి మీరు చెల్లించి ఎగ్జామ్స్ రాసుకోవచ్చు, ఒక 50 రూపీస్ చెల్లించి. ఓకేనా, నేను ఆల్రెడీ చెప్పే ఫోన్పే నెంబరు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు ఆ ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ పెడితే కనుక డైలీ ఒక 50 క్వశ్చన్స్ మీకు పంపించడం జరుగుతుంది. అవి జిరాక్స్ తీసుకొని బాగా వాటికి ఆన్సర్లు చేసుకొని రోజు రివిజన్ చేసుకుంటూ ఉన్నా కూడా మీకు సబ్జెక్టు ఓకేనా రివిజన్ అవుతూ ఉంటుందన్నమాట. ఈరోజు న్యూస్ ఇంకా కొన్ని చూస్తే కనుక మనం బోల్డ్ రికార్డు బద్దలు చూడండి. హుస్సేన్ బోల్డ్ యొక్క రికార్డు బద్దలైందంట. ఎవరు ఆ రికార్డును బ్రేక్ చేశాడు అంటే కనుక ఆస్ట్రేలియన్
స్ప్రింటర్ గౌట్. ఇమేజ్లో చూడొచ్చు గౌట్ అనేటువంటి వ్యక్తిని మనం. ఆయన జమైకా దేశానికి చెందిన జమైకా చిరుతగా పిలువబడే ఉసేన్ బోల్ట్ యొక్క రికార్డును బ్రేక్ చేయడం జరిగిందనమాట. అండర్ 16లో 200 మీటర్ల విభాగంలో ఉసేన్ బోల్ట్ యొక్క రికార్డును బ్రేక్ చేశాడు. గతంలో ఈ రికార్డు 200 మీటర్ల విభాగంలో 20.13 సెకండ్లతో ఉండిందనమాట. 20.13 సెకండ్లతో ఉండిందనమాట. ఇప్పుడు గౌట్ ఎంతకు నమోదు చేశాడు, ఆ రికార్డును ఎంతకు బ్రేక్ చేశాడంటే కనుక 20.4 సెకండ్లకే 200 మీటర్ల విభాగంలో ఓకేనా సత్తా చాటడం జరిగిందనమాట. 20.4 సెకండ్లు గౌటు, 20.13 సెకండ్లు బోల్ట్ అనమాట. కాబట్టి ఇప్పుడు ప్రపంచ రికార్డు 200 మీటర్ల విభాగంలో ఎవరి పేరు మీదుగా ఉందంటే గౌటే. ఇంతకుముందు బోల్ట్, ఇప్పుడు గౌట్ గుర్తుపెట్టుకోవాలి. ఉజ్జావీర్ అనేటువంటి కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్లో కృష్ణా జిల్లాలో ప్రారంభించారనమాట. ఓకేనా, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఈ న్యూస్ను. ఇక్కడ ఏమని చెప్పారంటే కనుక ఇంధన రంగంలో, విద్యుత్ రంగంలో పరిశోధనకు ప్రత్యేక విశ్వవిద్యాలయం ఏర్పాటవుతుందని చెప్పారు. అదేవిధంగా 5 ఏళ్లలో 10 లక్షల కోట్ల పెట్టుబడుల లక్ష్యం, 5 ఏళ్లలో 10 లక్షల కోట్ల పెట్టుబడుల లక్ష్యంగా పనిచేస్తున్నారంట. 7.5 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయంట. దీని ద్వారా 7.5 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయంట 5 ఏళ్లలో. అదేవిధంగా 30 కిలోమీటర్లకు ఒకటి చొప్పున, ప్రతి 30 కిలోమీటర్లకు ఒకటి చొప్పున ఎలక్ట్రానిక్ రీఛార్జ్ స్టేషన్ కూడా పెడతామని చెప్పడం జరుగుతుంది. రీఛార్జ్ స్టేషన్ ఎన్ని కిలోమీటర్లకు ఒకటి చొప్పున, 30 కిలోమీటర్లకు ఒకటి చొప్పున రీఛార్జ్ స్టేషన్ కూడా ఏర్పాటు చేస్తారంట. మరొక న్యూస్ ఏంటంటే కనుక BAPS వాలంటీర్లు భారత పలుకుబడిని పెంచారు అని నరేంద్ర మోడీ స్టేట్మెంట్ ఇచ్చాడనమాట. BAPS అంటే ఏంటంటే కనుక బోచాసన వాసి అక్షర్ పురుషోత్తం స్వామి నారాయణ అనే సంస్థ ఉందన్నమాట. బోచాసన వాసి అక్షర్ స్వామి నారాయణ ఓకేనా, పురుషోత్తం స్వామి నారాయణ అనే సంస్థ ఉంది. ఆ సంస్థలో పనిచేస్తున్న వాలంటీర్లందరూ కూడా దేశానికి ఎంతో సేవ చేస్తున్నారని చెప్పేసి నరేంద్ర మోడీ కొనియాడడం జరిగిందనమాట. ఈ వాలంటీర్ల సమావేశం ఎక్కడ ఏర్పాటు చేశారు? BAPS సంస్థ వాలంటీర్ల సమావేశం అంటే గుజరాత్లోని అహ్మదాబాదులో. దానికి ముఖ్య అతిథిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరయ్యి భారతదేశ విషయాలపైన ఆయన ప్రసంగించడం జరిగిందనమాట. ఆ సంస్థ వాలంటీర్లను కొనియాడడం జరిగిందనమాట. అది ఇక్కడ న్యూస్ అనమాట, గుర్తుంచుకుంటే సరిపోతుంది. అహ్మదాబాద్ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ దర్శివాసికి గ్లోబల్ అవార్డు, దర్శివాసికి గ్లోబల్ వాటర్ అవార్డు అనేది న్యూస్లో ఉందన్నమాట. ఏం లేదు, ఇక్కడ ప్రకాశం జిల్లాలోని దర్శికి చెందినటువంటి రాజశేఖర్ అనే వ్యక్తికి జలశక్తి శాఖ వారు ఒక గ్లోబల్ వాటర్ అవార్డును అందజేశారనమాట. ఓకేనా, ఢిల్లీలోని అంబేద్కర్ కేంద్రంలో అవార్డును స్వీకరించడం జరిగిందనమాట. వర్షపు నీటిని సేకరించడము, గ్రామీణాభివృద్ధికి కృషి చేయడం చేస్తూ ఉన్నాడనమాట ఇతను. ఆ క్రమంలో భాగంగా జలశక్తి మంత్రిత్వ శాఖ గ్లోబల్ వాటర్ అవార్డుని పొదిలి రాజశేఖర్కి ఇవ్వడం జరిగిందనమాట. ఇతను ప్రకాశం జిల్లాలోని దర్శికి చెందినటువంటి వాడు. గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. గ్లోబల్ వాటర్ అవార్డు పొదిలి రాజశేఖర్కి వచ్చింది. ఇతను ప్రకాశం జిల్లాలోని దర్శికి చెందినవాడు. గ్రామీణాభివృద్ధికి చేస్తున్నటువంటి కృషి అన్నమాట. మన భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రష్యాలో 3 రోజులు పర్యటిస్తూ ఉన్నాడనమాట. ఈ క్రమంలో భాగంగా అక్కడ కనిన్గ్రాడ్లో జరిగే ఒక కార్యక్రమంలో మన భారత నావికాదళంలోకి INS సుశీల్ను ఆయన ప్రవేశపెట్టబోతున్నాడనమాట. ఓకేనా, మన భారత నావికాదళంలోకి మరొక INS చేరబోతూ ఉంది. అదే INS సుశీల్ అనమాట. ఈ INS సుశీల్ను ఓకేనా, ఈ భారత నావికాదళంలోకి చేరడం అనేటువంటి కార్యక్రమం ఎక్కడ జరగబోతుంది అంటే రష్యాలో జరగబోతుంది.
రష్యాలో పర్యటిస్తున్న రాజ్నాథ్ సింగ్ 3 రోజుల పాటు పర్యటిస్తున్న రాజ్నాథ్ సింగ్ అక్కడ కనిన్గ్రాడ్‌లో జరిగేటువంటి సమావేశంలో భాగంగా ఈ ఐఎన్ఎస్ సుశీల్‌ను మన భారత నావికా దళంలోకి అక్కడి నుంచి ఈయన ప్రవేశపెట్టబోతున్నాడనమాట, గుర్తుపెట్టుకోవాలి. ఇక ఉక్రెయిన్‌కు డెన్మార్క్ F-16 విమానాలనమాట. చూడు, ఉక్రెయిన్‌కు డెన్మార్క్ F-16 యుద్ధ విమానాలు చేరాయంట. ఆల్రెడీ తొలి విడతలో ఉక్రెయిన్‌కు డెన్మార్క్ F-16 యుద్ధ విమానాలు చేరితే అవి రష్యాలోని క్షిపణులను కూల్చివేశాయన్నమాట. మళ్ళీ ఇప్పుడు రెండవ విడతగా డెన్మార్క్ వాళ్ళు F-16 యుద్ధ విమానాలను ఈ ఉక్రెయిన్‌కు పంపించడం జరుగుతుందన్నమాట. ఆల్రెడీ తొలి విడతలో వెళ్ళిన వాటి ద్వారా రష్యాలోని క్షిపణులను కూల్చివేశారనమాట. ఇప్పుడు మళ్ళీ రెండవ విడతలో మళ్ళీ F-16 యుద్ధ విమానాలు పంపించారనమాట. కాబట్టి ఉక్రెయిన్కు ఎవరు ఇక్కడ సపోర్ట్ చేస్తూ ఉన్నారంటే డెన్మార్క్ దేశం సపోర్ట్ చేస్తూ ఉంది. డెన్మార్క్లో అత్యంత గొప్ప యుద్ధ విమానాలు అయినటువంటి F-16 యుద్ధ విమానాలను ఉక్రెయిన్కు పంపిస్తూ ఉందన్నమాట. అది ఇక్కడ మ్యాటర్. సిరియాకు వెళ్ళొద్దని ప్రజలకు కేంద్రం సూచన. మన భారతదేశ కేంద్ర ప్రభుత్వం సూచిస్తూ ఉందన్నమాట, సిరియాకు ఎవరు కూడా వెళ్ళకూడదు అని. కారణం ఏంటో మనందరికీ తెలుసు. సిరియాలో జరుగుతున్నటువంటి అంతర్యుద్ధం అన్నమాట. అక్కడ సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ను దింపే ప్రయత్నం అన్నమాట. సిరియా ప్రెసిడెంట్గా ఉన్నటువంటి బషర్ అల్ అసద్ను దింపాలని అక్కడ ఉన్నటువంటి తిరుగుబాటుదారులు ఇస్లామిక్ రెబల్స్ ఓకేనా అక్కడ తిరుగుబాటు చేస్తూ ఉన్నారనమాట. ఆ క్రమంలో భాగంగా అక్కడ అనేక తిరుగుబాట్లు జరుగుతూ ఉన్నాయి. దాని కారణంగా ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశం మీద మన కేంద్రం సిరియాకు వెళ్ళొద్దని సూచనలు చేస్తూ ఉందన్నమాట. ఓకేనా, అక్కడ ఆల్రెడీ అనేక నగరాల్లో పెద్ద పెద్ద తిరుగుబాట్లు చేస్తూ ఉందన్నమాట ఈ రెబల్స్. ఓకేనా, అక్కడ ఎవరిని దింపాలని బషర్ అల్ అసద్ను కుటుంబ పాలన నుంచి అంతమొందించాలనేటువంటి ఉద్దేశం మీద అక్కడ తిరుగుబాట్లు జరుగుతూ ఉన్నాయన్నమాట. ఓకేనా, 45 పంచాయతీలకు రాష్ట్రపతి జాతీయ పురస్కారాలు అందించనుందన్నమాట డిసెంబర్ 11వ తారీఖున. 45 గ్రామ పంచాయతీలకు, దేశంలో 45 గ్రామ పంచాయతీలకు అనమాట. డిసెంబర్ 11వ తారీఖున ఢిల్లీలో ఈ జాతీయ పురస్కారాలను అందించనుందన్నమాట. అందులో ఆంధ్రప్రదేశ్లో 4 జాతీయ పురస్కారాలు లభించాయి. ఆంధ్రప్రదేశ్కు 45లో 4 ఆంధ్రప్రదేశ్కు ఉన్నాయన్నమాట. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఏ గ్రామ పంచాయతీలు ఈ జాతీయ పురస్కారాలు అందుకుంటున్నాయని. కానీ ఏ విభాగంలో ఏ గ్రామ పంచాయతీలు కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. గత క్లాస్ వింటే కనుక మీకు చాలా ఇంపార్టెంట్ బిట్ అనమాట. తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా దిల్ రాజు. చూడండి, తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్గా ఓకేనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎవరిని నియమించాడంటే కనుక నిర్మాత దిల్ రాజును నియమించడం జరిగిందనమాట. ఇది గుర్తుంచుకోవాలి తెలంగాణకు సంబంధించిన న్యూస్లో. ఇక దిల్ రాజు ఇటీవలనే మనకి 2 సినిమాలు కూడా రిలీజ్ చేయబోతూ ఉన్నాడు. ఒకటి రామ్ చరణ్ నటించినటువంటి గేమ్ చేంజర్, ఒకటి విక్టరీ వెంకటేష్ నటించినటువంటి సంక్రాంతికి వస్తున్నాం. ఈ 2 సినిమాలు ఆయనే నిర్మాత అనమాట. అవి రిలీజ్ కాబోతూ ఉన్నాయి. మనకు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి గొప్ప నిర్మాతగా వెలుగొందుతున్నాడనమాట మన దిల్ రాజు. ఆయన ఇప్పుడు చైర్మన్గా నియమించడం జరిగింది రేవంత్ రెడ్డి. తెలంగాణ ఫిల్ము ఫెడరేషన్ కార్పొరేషన్కి అనమాట, గుర్తుపెట్టుకోవాలి, ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు.